షాద్ నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ గురుకుల హాస్టల్ విద్యార్థినుల ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ వందలాది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ గురుకుల హాస్టల్ విద్యార్థినుల ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ వందలాది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూల్లో గురుకుల హాస్టల్స్ విద్యార్థుల ధర్నా చేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ వేధిస్తున్నారని వారు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఏ విధంగా వేధించాడు, అసలు ప్రిన్సిపల్ ఏమంటున్నాడు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించి అయితే ఒకసారిగా వాళ్ళు రోడ్డుపై బైఠాయించడం, ఒకసారిగా ఏదైతే కళాశాల నుంచి బయటికి రావడంతో ఒకసారిగా షాద్ నగర్ పట్టణం అంతా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కూడా ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు తమ కళాశాల ప్రిన్సిపల్ పై అవినీతి, వేధింపులు, అక్రమాల ఆరోపణలు చేస్తూ ఈ రోజు ఉదయం అయితే సుమారు 9:50 ప్రాంతంలో ఒకసారిగా కళాశాల భవన్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి అయితే దూసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వందలాదిగా విద్యార్థులు
పాదయాత్రగా షాద్నగర్ బైపాస్ దాకా వచ్చి రోడ్డుపై కూర్చొని ఒకసారిగా ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ మాకు న్యాయం చేయాలి, అక్రమాలను ఆపండి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ముందు అవినీతి ఆపండి, ఆ తర్వాత విద్య నేర్పండి అంటూ కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. నిరసన చేశారు. దీంతో విద్యార్థులను అడ్డుకునేందుకైతే అధ్యాపక బృందం సిబ్బంది ముందుగానే విపరీతంగా ప్రయత్నించినా ఎవరు కూడా వినకుండా ఒకసారిగా కూడా రోడ్డుపైకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇటు ఈ షాద్నగర్ బైపాస్ ప్రాంతం అంతా కూడా NH-44 కాబట్టి జాతీయ రహదారి కాబట్టి భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో వాహనదారులు కూడా ఒకసారిగా రోడ్డు మీదకి దూసుకొచ్చి విద్యార్థులను చూసి కంగారు పడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థులను శాంతింపజేయడానికి ముందుగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా శాంతియుతంగా కొంత ఆందోళన కొనసాగినప్పటికీ కూడా దాని తర్వాత విద్యార్థులంతా కూడా రోడ్డుపై తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఓ మహిళా కానిస్టేబుల్ అయితే మహిళా కానిస్టేబుల్ ఇటు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ విద్యార్థినిపై కూడా మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా విద్యార్థులంతా కూడా ఇది చూసి ఆగ్రహానికి లోనయ్యారు. తమపై చేయి చేసుకున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులంతా కూడా విద్యార్థినులంతా ఆ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన ఘటన కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒకసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా పూర్తిగా ఉద్రిక్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. న్యాయం కోసం రోడ్డుపైకి వచ్చాం, మమ్మల్ని కొడతారా అంటూ కూడా విద్యార్థులను నినాదాలు చేస్తూ మా మీద చేయి చేసుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టామంటూ కూడా పోలీసులు నిలదీశారు. ప్రస్తుతానికైతే కూడా పోలీసులంతా కూడా అక్కడ చేరుకొని విద్యార్థులకు సర్దుమణిగిచ్చేలా కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీపిక సాగర్, అయితే గురుకుల హాస్టల్స్ లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, అసలు విద్యార్థులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే కూడా ఏదైతే గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు సంబంధించి కూడా ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వేధిస్తున్నారంటూ కూడా తన తర్వాత అక్కడ ఫుడ్కు సంబంధించి మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఎన్నిసార్లు మేము పై అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఇటు ప్రిన్సిపల్ మేము కంప్లైంట్ చేసిన వెంటనే ప్రిన్సిపల్ కూడా మమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికైనా అధికారులంతా కూడా స్పందించి తమకు న్యాయం చేయాలి, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీపిక సాగర్, అయితే విద్యార్థుల పేరెంట్స్ ఎవరైనా చేరుకున్నారా, వారేం చెప్తున్నారు? విద్యార్థినులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిగా కూడా పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు కూడా గతంలోనే విద్యార్థినులంతా కూడా ఫిర్యాదు చేశారు, కానీ పట్టించుకోవడం లేదు అంటూ కూడా విద్యార్థులు చెప్పారు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అయినా తమ పిల్లల్ని పోలీసులు కొట్టడం ఏంటి, చదువుకునే విద్యార్థులను ఈ విధంగా కొట్టడం ఏంటి, న్యాయం కోసం రోడ్డుపైకి వస్తే తిరిగి కొడుతున్నారంటూ కూడా పేరెంట్స్ పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తమ పిల్లలకు న్యాయం చేయాలి, ప్రిన్సిపల్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పిల్లల తల్లిదండ్రులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీపిక సాగర్, అయితే ప్రెసెంట్ ప్రిన్సిపల్ గానీ ఆ యాజమాన్యం గానీ ఎక్కడుంది? ప్రస్తుతానికైతే ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా ఇటు అధికారులు ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి కూడా పిలిపించినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా కళాశాలలో ఏమైందనే ఆరా తీసి విచారణ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ప్రిన్సిపల్ తప్ప తర్వాత విద్యార్థులు తప్ప అనే కోణంలో విచారణ జరిపిన తర్వాత ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థినులు ప్రిన్సిపల్ చేసిన తప్పుకు సస్పెండ్ చేస్తామని ఇటు హామీ వచ్చిన తర్వాతనే అక్కడ నిరసన తగ్గుముఖం పట్టినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థులపై ఇటు పోలీసులు కూడా జోక్యం చేసిన పోలీస్ కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనే విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినట్టుగా ఒకటి తెలుస్తుంది. మా సమస్య కోసం మేము వస్తే పోలీసులు కూడా కొడతారా అంటూ కూడా వాళ్ళ పూర్తిగా నిలదీయడం అయితే జరిగింది. మొత్తానికి అయితే కూడా ఇటు మాకు న్యాయం కావాలి, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి, మాకున్న సమస్యలన్నీ నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ లో కూడా ఒకసారిగా లకాట్లు పట్టుకొని డౌన్ అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విచారణ అనంతరం ఏమవుతుంది, ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా ఇటు కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కాస్త సర్దిమన్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక రైట్ సాగర్, థ్యాంక్ యూ.
1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా, అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా, దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు, హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. 70,000, 80,000 ఎగ్జామ్ రాయడానికి ఫీజు వసూలు చేస్తా ఉన్నది. అదే విధంగా విద్యార్థులు తినడానికి సరుకులు ఏవైతే ఉన్నాయో మిరపపొడి, పప్పు, ఉప్పు వాటిని కూడా దొంగతనంగా తీసుకెళ్తుందని చెప్పి విద్యార్థులు వాళ్ళ తీవ్ర ఆవేదనతో ఈ రోజు రోడ్డెక్కారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన రీసెంట్ గా ఒక అమ్మాయి చదువు కూడా కారణం మా ప్రిన్సిపాల్ అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. దీనిపైన పోలీస్ శాఖ కూడా స్పందించి ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి, ఆమెపై తగినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, ఉండడానికి కూడా కరెక్ట్ లేదు, వాళ్ళ తిండికి కూడా ఫుడ్ ఎట్లా అంటే నేను కూడా 2-3 సార్లు పోయి చూసిన పిల్లల బాధలు కూడా. కానీ తిరుపతి వచ్చి అన్నం పెడతారా, గవర్నమెంట్ ఇస్తలేదు పైసలు, పిల్లలకు అట్లా కొట్టడానికి కారణం ఏందన్న అర్థం కాలేదు. ఆమె కొట్టడానికి ఎవరు పిల్లల్ని కొట్టడానికి? ఆమెకి ఏం సంబంధం ఉండి కొట్టింది? వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి, వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా కొట్టడానికి కారణం ఏందో చెప్పాలి. వద్దే ఆ ఆరాధన మీద పిల్లల్ని కొట్టే కానిస్టేబుల్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు సస్పెండ్ చేయాలన్నా ఏం చేయాలి మేము తర్వాత మేము ఆలోచన చేస్తే కాకపోతే రమ్మని ఇక్కడికి ఆ కానిస్టేబుల్ రమ్మని ఆందోళన కొట్టడానికి ఆమెకే మారాత వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు వచ్చేస్తారు. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, తిండి కరెక్ట్ లేదు. మా కోసం ఏం చేయలేదు సార్. మా కాలేజ్ నుంచి మా కాలేజ్కి వచ్చే డబ్బులు, మాకు వచ్చే వస్తువులు, మాకు వచ్చే ప్రతి ఫండ్, మాకు వచ్చే ప్రతి డబ్బులు, ప్రతి వస్తువులన్నీ ఆమెనే తీసుకుంటున్నారు. మొన్న ఫ్రెషర్స్ పార్టీ అని మేము 350 కలెక్ట్ చేసుకొని మేము ఇస్తే అందులో నుంచి ఆమె తీసుకున్నారు. మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము కలెక్ట్ చేసుకున్న డబ్బుల నుంచి ఆమె తీసుకున్నారు. మేము అందులో నుంచి ఆ డబ్బులతో పైసలు తెస్తే ఆమె తీసుకున్నది అందులో నుంచి సామాన్. కంప్లైంట్ ఇస్తే చనిపోయింది మా సీనియర్.